ఒక విజన్ తో ముందుకు వెళ్తూ అద్భుతాలు సాధిస్తున్నామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. విశాఖలో కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ కు శంకుస్థాపన చేశారు. నాలెడ్జ్ ఎకానమీ టెక్నాలజీకి వైజాగ్ కేంద్రంగా మారబోతోందని చెప్పారు. ఎకనామిక్ రీజియన్ కింద నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. కాగ్నిజెంట్ కు విశాఖ బిగ్గెస్ట్ సెంటర్ కావాలని ఆకాంక్షించారు ముఖ్యమంత్రి. విశాఖలోని కాపులుప్పాడ ఐటీ హిల్స్ లో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ నిర్మాణానికి ఏపీ సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. కాగ్నిజెంట్ సత్వా సంస్థతో పాటు మరో 7 ఐటీ సంస్థలకు భూమి పూజ చేశారు. మొత్తం 1583 కోట్ల రూపాయల పెట్టుబడితో 2033 నాటికి 3 దశల్లో కాగ్నిజెంట్ టెక్నాలజీస్ క్యాంపస్ పూర్తి కానుంది. 2026 నాటికి మొదటి దశ నిర్మాణం పూర్తి చేసుకోనుంది. కాగ్నిజెంట్ ప్రధానంగా ఏఐ, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్ లాంటి ఆధునిక సాంకేతిక రంగాలపై కాగ్నిజెంట్ దృష్టి సారించింది. ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్, విశాఖ ఎంపీ భరత్, కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 18 నెలల్లో ఒక్క విశాఖలోని 1.34 లక్షల కోట్ల భారీ పెట్టుబడులు వచ్చాయి. ఒక విజన్తో ముందుకెళుతూ అద్భుతాలు సాధిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. నాలెడ్జ్ ఎకానమీ టెక్నాలజీకి విశాఖపట్నం కేంద్రంగా మారబోతోందని చెప్పారు. ఎకనామిక్ రీజియన్ కింద నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ కంపెనీ హిస్టరీ కూడా చూస్తే చాలా ఫాస్ట్ గ్రోయింగ్ కంపెనీ. ఫాస్ట్ గా గ్రో అయ్యారంటే ఈరోజు ప్రపంచం అంతా వెళ్లారు. ఇండియాలో అయితే 5 సెంటర్లు ఇక్కడికి రమ్మని చెప్పాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. 12 నెలలు అడిగారు, సంవత్సరం అన్నాం, 11 నెలల్లో వచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ, ప్రౌడ్ ఆఫ్ దెమ్. ఇఫ్ యూ డూ ఎక్స్ట్రీమ్లీ వెల్, then they will invest more and more in Visakhapatnam. More and more jobs will come. For that, all employees of first batch has to give that assurance to the company. And also I am going to come and watch every yearly. My aim is Cognizant has to provide 1 lakh jobs over a period of 4 years, 5 years time. The assurance I am expecting from them. కాగ్నిజెంట్ కు భారత్లో 5 సెంటర్లు చెన్నై, హైదరాబాద్, పూణే, బెంగళూరు, కోల్కతాలో ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. భారత్ నుంచి 2,41,500 మంది కాగ్నిజెంట్ సంస్థకు పనిచేస్తున్నారన్నారు. వీరిలో దాదాపు 80% మంది భారతీయులేనని తెలిపారు. కాగ్నిజెంట్ కు విశాఖ బిగ్గెస్ట్ సెంటర్ కావాలని ఆకాంక్షించారు. రవి గారు బ్లైండ్ గా వచ్చి మీరు కూడా విశాఖపట్నంలో ఉండి ప్రపంచంలో మీ కంపెనీ హెడ్ క్వార్టర్ ఇక్కడికి మార్చి మీరు మొత్తం ఆపరేషన్స్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయమని చెప్పి నేను ఇప్పుడే రిక్వెస్ట్ చేశా. చూడంగానే మీరు గుర్తుపెట్టుకోండి, వన్ ఆఫ్ ది మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ప్రపంచంలోనే మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ గా విశాఖపట్నం తయారవుతుంది. ఈ సెంటర్ నాకు ఏమాత్రం అనుమానం లేదు. రవి గారిని, సురేష్ని అడగాల్సిన పని లేదు. 25,000 మంది పనిచేసే సెంటర్ గా ఇది తయారవుతుందని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రైట్ టైం, రైట్ లీడర్, రైట్ ప్లేస్, దట్ ఈజ్ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఈ దేశానికి ఉండడం బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ గా మనకు తయారైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా 2047కి 2.4 ట్రిలియన్ యుఎస్ ఎకానమీగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ గా ముందుకు పోతున్నాం. ఒకవైపు సముద్రం, మరోవైపు కొండలతో అందంగా ఉండే ప్రాంతం విశాఖపట్నం అని చంద్రబాబు అన్నారు. త్వరలో ఇక్కడికి మెట్రో కూడా వస్తుందన్నారు. తాను ఏది చేసినా మెగా స్కేల్లో ఉంటుందన్నారు చంద్రబాబు.